ఆచి చికెన్ మసాలా. ఏలూరు జిల్లా టీడీపీలో రాజకీయం హీటెక్కింది. అధికార పార్టీలో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే దెందులూరు ఎమ్మెల్యే సొంత పార్టీ నేత ఇంటిపైకి దాడికి వెళ్లడం హాట్ టాపిక్గా మారిందా? ఆలోపే లాయర్ శ్రీనివాసును పార్టీలో నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయడం సంచలనంగా మారిందా? ఇప్పుడు దెందులూరు గొడవల్లోకి వైసీపీ ఎంట్రీ ఇవ్వడంతో ఏలూరు రాజకీయం హాట్గా మారిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సొంత పార్టీకి చెందిన ఇడ్పుగంటి శ్రీనివాస బాబు ఇంటిపైకి దాడికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై లాయర్ శ్రీనివాసులు పలు ఆరోపణలు చేశారు. రానున్న రోజుల్లో దెందులూరులో ఎమ్మెల్యే దోపిడీని ప్రజల ముందు పెడతానంటూ హెచ్చరించారు. తనను సొంత పార్టీ నాయకుడే ప్రశ్నించడం, అవినీతిపై ఆరోపణలు చేయడాన్ని చింతమనేని జీర్ణించుకోలేకపోయారు. గత రాత్రి ఏలూరులో ఇడుపుగంటి శ్రీనివాసబాబు ఇంటిపైకి చింతమనేని ఆయన అనుచరులు దాడికి వెళ్లారు. బీభత్సం సృష్టించారు. అంతేకాదు నడి రోడ్డుపై నిలబడి ఊగుతూ బూతులు తిడుతూ అరుస్తూ వాడో నేనో తేలిపోవాలి, చంపేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బుజ్జగించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. ప్రభాకర్ ను ఆయన కుమార్తె వద్దని వారించినా సరే ఆగలేదు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయినా సరే చింతమనేని వారి ముందే రెచ్చిపోయారు. తనను ఆపొద్దంటూ డీఎస్పీతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న చింతమనేని ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభాకర్ మద్యం మత్తులో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. పోలీసులు వారించినా సరే వెనక్కి తగ్గకుండా వారి సమక్షంలోనే శ్రీనివాస్ కు చింతమనేని వార్నింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి 1 గంట వరకు హై డ్రామా కొనసాగింది. ఇటీవల ఇడుపుగంటి శ్రీనివాసబాబు చింతమనేని ప్రభాకర్ పై ఆరోపణలు చేశారు. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడిపిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం శ్రీనివాసబాబు టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సొంత పార్టీ నేత నుంచి చింతమనేనిపై విమర్శలు రావడం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు ఇడుపుగంటి శ్రీనివాసబాబు ఇంటిపై చింతమనేని దాడికి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాలో మాస్ లీడర్ గా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు పేరుంది. పేరుకు తగ్గట్టుగానే ఆయన ఎంతో దూకుడుగా రాజకీయం చేస్తారనే టాక్ ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినా చింతమనేని ప్రభాకర్ దూకుడు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఏలూరు జిల్లా దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో టీడీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విపక్షంలో ఉంది. ఆ తర్వాత 2014లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ సమయంలో రాష్ట్ర విభజన జరగడంతో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ టర్మ్ అంతా ఆయన వరుస వివాదాల్లో ఇరుక్కున్నారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళా తహసీల్దార్ వనజాక్షిపై ప్రభాకర్ దాడి చేశారనే ఆరోపణలున్నాయి. అప్పట్లో చింతమనేనిపై కేసు కూడా నమోదైంది. ఈ వివాదం తర్వాత చంద్రబాబు పిలిచి చింతమనేనిని మందలించారు. ఆ తర్వాత కూడా మరికొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. 2024 ఎన్నికల తర్వాత చింతమనేని నియోజకవర్గానికి పరిమితమయ్యారు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు సొంత పార్టీ నేతతో వివాదంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు దెందులూరు టీడీపీలో వర్గపోరును వైసీపీ రాజకీయంగా వాడుకుంటోంది. ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో జింగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. కూటమి ఎమ్మెల్యేలు వారి బినామీలు రాష్ట్రాన్ని దొరికిన కాడికి దోచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలకు సీఎం చంద్రబాబు వంత పాడుతున్నారని మండిపడ్డారు. సొంత పార్టీ నాయకుడినే ఇంటికెళ్లి బెదిరిస్తే చింతమనేనిపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. అసలు నిందితుడిని వదిలేసి బాధితుడైన అడ్వకేట్ ఇడుపుగంటి శ్రీనివాస్ పైనే పోలీసులు కేసు పెట్టడం ఏంటని ఫైర్ అయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీలో వర్గ పోరులో ఎంట్రీ ఇచ్చిన వైసీపీ లాయర్ శ్రీనివాస్ కు మద్దతుగా నిలవడం చర్చనీయాంశంగా మారింది.
ఏది ఏమైనా టీడీపీకి రాజకీయంగా తీవ్ర నష్టం తెచ్చేలా ప్రవర్తించిన దెందులూరు ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. కానీ అలా జరగకుండా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారని న్యాయవాది శ్రీనివాస్ బాబుపై అధిష్టానం వేటు వేసింది. ఈ మేరకు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సస్పెన్షన్ ప్రకటన విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే తప్పుల్ని ఎత్తి చూపిన సొంత పార్టీ నేతపైనే క్రమశిక్షణ చర్య తీసుకోవడంపై టీడీపీ కార్యకర్తల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.